పక్షి రాజ్యంలో అనే చందమామ కథ చెప్పుకుందాం. ఆ జమీందారు గారికి పెద్ద బంగళా, తోట, దాసీలు, బోలెడంత ధనం ఉంది. ఆయనకు పిట్టల్ని పెంచడం చాలా సరదా. దేశంలో రకరకాల పక్షుల్ని పట్టి తెప్పించి, దూరదేశాల నుండి కూడా పిట్టల్ని కొని తెప్పించి, బంగళా నిండా పెద్ద పెద్ద పంజరాలు తయారు చేసి, అందులో వాటిని ఉంచి, వాటి కోసం బంట్రోతుల్ని ఏర్పాటు చేసి చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. జమీందారు గారి ఆస్థానంలో లేని పక్షి మరి ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాటే. శ్రీవారి తోటమాలికి 2 కొడుకులున్నారు. వాళ్ళు రోజు ఆ పక్షులతో ఆడుకుంటూ, వాటికి మేత పెడుతూ పక్షుల్లో పక్షులై ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. సుమారు 1,00,000 రకాల పక్షులు ఆ స్థానంలో చేసే కిచకిచలు, కూసే కూతలు మధురమైన సంగీతంలా వినబడుతుంది. ఇలా ఉండగా ఒకనాడ తోటమాలి పిల్లలకి ఆ పక్షుల మీద జాలి కలిగింది. హాయిగా అడవులంట, చెరువులంట, నదీ తీరాలంట స్వేచ్ఛగా ఎగిరి పళ్ళు, కాయలు తినే పిట్టల్ని పంజరాల్లో పెట్టి బంగారం మేత వేస్తే మాత్రం ఏం లాభం అనుకున్నారు. ఆలోచించి వాళ్ళు ఒకనాటి రాత్రి నిశ్చయించుకున్నారు. పక్షులకి స్వరాజ్యం ఇద్దామని. ఆ మట్టునే సరిగ్గా రాత్రి 12 గంటలకి పంజరాల తలుపులన్నీ తీసేశారు. పక్షులన్నీ జుమ్మని రివ్వున ఎగిరి ఆకాశం అందుకున్నాయి. ఆ తోటమాలి పిల్లలు ఆనందభరితులైనారు. ఉదయం జమీందారు గారు నిద్రలేస్తూనే పిట్టె కూతలు వినబడకపోవడానికి ఆశ్చర్యపడి కళ్ళు నులుపుకుంటూ గబగబా తోటలోకి వెళ్ళి చూశారు. నిలువునా నీరైనారు. ఒక్క పిట్ట కనబడదు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అనేక దేశాల నుండి అనేక రకాల పిట్టల్ని తెప్పించారాయే, కానీ మచ్చుకు ఒక్కటి కూడా కనబడక మాయమైపోయాయి. కోపంగా నౌకర్లనందరినీ పిలిచి నిలదీసి నిజం చెప్పమన్నారు. ఆఖరికి రహస్యం బయలుపడింది. తోటమాలి పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి దూరంగా అడవిలో వదిలేసి రమ్మన్నారు జమీందారు గారు. ఆ పిల్లలిద్దరూ భలే సంతోషంతో గెంతారు. మేం కూడా పక్షిరాజ్యంలోకి పోతామన్నారు. వాళ్ళ అమాయకత చూసి వాళ్ళ నాన్న నెత్తి నోరు మొత్తుకున్నాడు. లాభం లేకపోయింది. ఆ పిల్లల్ని బంట్రోతులు తీసుకెళ్లి దూరంగా అడవిలో విడిచేసి వచ్చారు. పాపం వాళ్ళక అడవిలో ఎవరు దిక్కు? గాలి, వాన, చలి, ఆకలిను. వాళ్ళు లోపలే ఏడుస్తుంటే కొన్ని వందల చిలుకలు, పిచ్చుకలు అక్కడ తయారయ్యాయి. వాటిని చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి వాళ్ళకి. బాగా పరిచయమున్న వాటిలాగా అవి పిల్లల చుట్టూ మూగిపోయాయి. అన్నట్టు ఆ పిట్టలన్నీ జమీందారు గారి ఆస్థానంలోవే మంచి మంచి పళ్ళు, ఫలాలు తెచ్చి కొల్లలుగా పడేసేవి. అవన్నీ తిని కడుపు నింపుకొని ఆ ఇద్దరు ఆ అడవిలోనే చిన్న పొదరిల్లు కట్టుకొని హాయిగా ఉన్నారు. ఇక్కడ జమీందారు గారి ముద్దుల కూతురికి జబ్బు చేసింది. అదేమిటంటే బెంగ జబ్బే. ఆ అమ్మాయికి కలలో పంచరంగుల మామిడి పండు కనబడిందట. అది కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఎన్ని చేసినా ఏమిచ్చినా ఆ అమ్మాయి జబ్బు నిమ్మలించలేదు. ఆఖరికి జమీందారు గారు నిరాశ చేసుకుని పంచరంగుల మామిడి పండు ప్రపంచంలో దొరకదనే నిరుత్సాహం చేత ఏమీ తోచక దండోరా వేయించారు. పంచరంగుల మామిడి పండు తెచ్చిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తామని. ఈ వార్త గబగబ అడవిలోని తోటమాలి కొడుకులకి తెలిసింది. ఆనాటి నుండి పక్షులు తెచ్చే రకరకాల పళ్ళన్నీ జాగ్రత్తగా పరీక్ష చేసి మరీ తింటున్నారు. ఒకనాడు గారడిలాగా ఒక హంస పంచరంగుల మామిడి పండు తీసుకొచ్చి ఆ పిల్లల మధ్య పడేసింది. వాళ్ళు సంతోషంతో పొంగిపోయి ఆ పక్షుల్నే దేవతలుగా భావించి మారువేషంతో ఆ పండు తెచ్చి జమీందారు గారికిచ్చారు. ఆ పండుతో ఆ అమ్మాయి జబ్బు నయం కావడము, ఆ పిల్లలకి 1,00,000 రూపాయలు బహుమానం ఇవ్వడము జరిగింది. వాళ్ళు తన తోటమాలి పిల్లలే అని తెలిసి తన కూతుర్ని రక్షించినందుకు వాళ్ళని మళ్ళీ తన ఆస్థానంలో ఉంచుకున్నాడు జమీందారు. కథ సమాప్తం. గర్భభంగం అనే మరో కథ చెప్పుకుందాం. తొట్టేడు అనే గ్రామంలో ఒక తొండ ఉండేది. దాని పేరు తొండలరాయుడు. తొండలరాయుడికి 5 భార్యలు. పెద్ద భార్య హంస, రెండవ భార్య కాకి, మూడో భార్య చిలుక, నాలుగో భార్య పిచ్చుక, 5వ భార్య చీమ. కాలం గడిచిపోతుంది గాని ఇందులో ఒక్క భార్యకు సంతానం కలగలేదు.
అదృష్టం పండి కొన్నాళ్ళకి చిన్నారి భార్య చీమ ఒక చక్కటి కొడుకును కన్నది. చీమ కొడుకును కనడం తక్కిన నలుగురు భార్యలకు కంటకమనిపించింది. ఏమిటంటే వాళ్ళు నలుగురు చీమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చిన వారాయే. కానీ ఒక్కరికి కూడా సంతతి కలక్కపోవడం, నిన్నగాక మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకును కనడం, ఇది వాళ్ళందరికీ విచారము అసూయ చెందడానికి కారణమైంది. లేక లేక కలిగిన కొడుకుని, చిన్నారి భార్యని చూసుకుని తొండలరాయుడు మురిసిపోయాడు. ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువ మక్కువగా ఉండడం తక్కిన భార్యలకు కన్నెరగా ఉంటుందని గ్రహించాడు తొండలరాయుడు. గ్రహించి ఇక వీళ్ళకి ఎట్లాగా పడదని నిశ్చయించాడు. ఊరి చివర తొండలరాయుడికి తోట ఒకటుంది. ఆ తోటలో ఒంటి స్తంభపు మేడ కట్టించి చీమను, చీమ కొడుకును అందులో ఉంచాడు. చీమ చిట్టుక్కుమంటే అక్కడికి పరిగెత్తేవాడు తొండలరాయుడు. చీమతో చెప్పిందే ఏ పని చేసేవాడు కాదు అతను. దాదాపు పగలు రాత్రి అంతా చీమ మేడలోనే గడుపుతుండేవాడు. తన పట్ల తొండలరాయుడు ఇంతగా గౌరవం చూపుతూ ఉండేసరికి చీమకు ఎక్కడలేని గర్వము వచ్చేసింది. ఇది తక్కిన నలుగురు భార్యలకు గిట్టేది కాదు. ఒకనాడు పెద్ద భార్య హంస గదిలో కూర్చుని ఇట్లా ఆలోచించుకుంది. నేను నాకై ఇప్పుడు చీమ కొడుకుని చూడబోకుంటే బాగుండదు. మనస్సులో ఇష్టమున్నా లేకున్నా లోకానికి నెరవాలే అని అనుకుంటూ లేచి ముస్తాబయింది. ఏనాడో పుట్టింటి వారు పెట్టిన అందెలు కాళ్ళకి పెట్టుకుని చీమ మేడకు వెళ్ళి తలుపు తట్టింది. పెద్ద సవతి రావడం చూసి గర్వించిన చీమ ఒళ్ళు తెలియక ఇలా అన్నది. ధూళికాళ్ళ వాళ్ళు, దుట్టకాళ్ళ వాళ్ళు, పేడకాళ్ళ వాళ్ళు పెరటి గుమ్మాన రండి. అసలే ఒళ్ళు మండిపోతున్నదేమో. హంసకు ఈ మాటలు శూలాల్లాగా గుచ్చుకున్నాయి. కానీ అవి సహించడం తప్ప ఏం చేయగలదు. సరే, పెరటి గుమ్మాన వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడు చీమ గర్వంతో తలుపు తీసి సవతికి నీళ్ళిచ్చి కూర్చుందికి పీట వేసింది. హంస కాళ్ళు కడుక్కొచ్చి పీట మీద కూర్చోగానే చీమ తన ముద్దుల కొడుకుని చేతికిచ్చింది. హంస పిల్లవాణ్ణి ఎత్తుకొని ముద్దులాడుతుండగా మధ్యనే చీమ ఇట్లా అన్నది. అక్క, ఎక్కడైనా హంస కాళ్లకు అందెలు పెట్టుకుంటుందా? ఏమి చోద్యమమ్మా అని అన్నది. ఈ మాటకి కోపం పట్టలేక చీమ ఏమిటి, కొడుకుని కనడమేమిటి అని అనేసి లేచి చీమ కొడుకుని అక్కడనే పారేసి హంస ఇంటికి వచ్చి కాళ్ళ అందెలు తీసివేసి తలకు గుడ్డ కట్టుకొని చీకటి గదిలో పడుకుంది. కొంచెం సేపటికి కళ్ళకి కాటుక పెట్టుకొని సవతి కొడుకుని చూసి వద్దామని రెండవ భార్య కాకి బయలుదేరింది. పెద్ద భార్యకి మోస్తారుగానే ఈమెకు కూడా పరాభవం జరిగింది. పిల్లవాణ్ణి ఎత్తుకొని కాకి ఆ మాట ఈ మాట ఆడుతుండగా, అక్కయ్య గారు, కాకి ఎక్కడైనా కళ్ళకు కాటుక పెట్టుకుంటుందా అని అడిగింది చీమ. అసలే కోపంతో ఉన్న కాకి అనవలసిన మాటలు రెండు అనేసి సవతి కొడుకుని అక్కడనే పారేసి ఇంటికి వచ్చి తలకు గుడ్డ కట్టుకుని పడుకున్నది. మరికొంతసేపటికి మూడవ భార్య చిలుక చీర సింగారించుకొని సవతి కొడుకుని చూడబోయింది. చిలక ఎక్కడన్నా చీర కడుతుందా అన్నది చీమ. ఆ మాటతో చిలుక కూడా వాళ్ళలాగానే ఇంటికి వచ్చేసి తలకు గుడ్డ కట్టుకొని పడుకుంది. ఇంకొంచెం సేపటికి నాలుగో భార్య పిచ్చికమ్మ కూడా కాళ్లకు పిల్లెళ్ళు పెట్టుకొని సవతి కుమారుణ్ణి చూడడానికి వెళ్ళింది. పిచ్చుక ఎక్కడన్నా కాళ్లకు పిల్లెళ్ళు పెట్టుకుంటుందా అన్నది చీమ. ఆమె కూడా తక్కిన అక్కల్లాగే ఇంటికి వచ్చేసి తలకు గుడ్డ కట్టుకొని పడుకుంది. ఇంతలో వేటకు వెళ్ళిన తొండలరాయుడు ఇంటికి వచ్చాడు. ఎవరు కనబడరు, ఎవరు పలకరు. కాళ్ళ జోళ్ళు విప్పేవారు లేరు, బట్టలు అందుకునేవాళ్ళు లేరు. చివరికి కాళ్ళు కడుక్కో నీళ్ళిచ్చి కాసిన్ని మంచినీళ్ళు కావాలా అని అడిగిన వాళ్ళు కూడా లేకపోయారు. సరే, ఇది పని కాదని చీకటి గదుల్లోకి వెళ్ళి చూశాడు. చూసేసరికి మాసిన బట్టలతో మూసిన కన్నులతో ఒక్కొక్కరాని అగుపడ్డారు. ఎప్పుడెప్పుడు వస్తాడా భర్తగారు అని ఎదురు తెన్నులు చూస్తున్న రాణిలు నలుగురు తాము పొందిన పరాభవాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొని వలవల ఏడ్చేశారు. వాళ్ళు ఎంత చెప్పినా తొండలరాయుడికి నమ్మిక పుట్టలేదు. సంగతి సందర్భాలు స్వయంగా తెలుసుకోవాలనే పట్టుదలతో
తొండలరాయుడు ఆ వేట దుస్తులతోనే గదిలోది టోపీ ఒకటి తగిలించుకొని రయ్యమని చిన్న భార్య చీమ మేడకు వెళ్ళాడు. చీమమ్మ తలుపు తీసింది. కూర్చి వేసింది. పిల్లవాణ్ణి భర్త చేతికి అందించింది. ఆ మాట ఈ మాట అయిన తరువాత ఆఖర్న ఎక్కడైనా తొండలరాయుడు టోపీ పెట్టుకుంటాడా అన్నది భర్తని మామూలు గర్వంతో. అసలే అగ్గిలాగున్న తొండలరాయుడికి మండుకొచ్చింది. కోపం పట్టలేక తన బూటుకాళ్ళతో అభిమాన భార్య చీమని అపురూపపు కొడుకుని ఒక్కరాపు రాసేశాడు. వాళ్ళు చావగానే మేడ అమ్మేసి ఆ వచ్చిన ధనంతో 4 భార్యలకు నగలు నాణ్యాలు చేయించి అంతటి నుంచి వాళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. తొండలరాయుడు తన తొర్రకు, మనం మన ఇంటికి. కథ సమాప్తం. శుభం.